నేను ఒక్కడనేకుంటే ఏమైతుందిరా? అబ్బా ఆడు బిర్రు కదా ఇవన్నర్రా, ఎంత రమ్మన్నా కదులుతలేడు. ఆనకంత పోయకుండ్రా అని మొత్తుకుంటూనే ఉన్నా. చెల్లే జర ఏమనుకోకరా, టికెట్ ఛార్జీలు అయితే ఇస్తా గానీ బెంగళూరుకి వెళ్ళొచ్చి ఓటేసిపోరా, ఒక్కటే ఆసర్రా. అరే నీకు 10 రోజుల సంది చెప్తానే ఉన్నాగారా, జర లీవ్ పెట్టుకొని రారా అంటే నాకు ఈలైతే లేదంటావు. నేను ఓడిపోతే మా ఆయనారా? నీ తాగుడు పాడగాను డబ్బున రాన్రి, ఓ దిక్కు టైం అయిపోతా అంటే అని ఇప్పుడు బగ్గా వినబడుతున్నా ముచ్చట్లు. ఆవు మరి ఒకటే ఓటు లీడర్ల జిందగే మార్చేస్తాంది. మళ్ళా రెండో మల్క సర్పంచ్ ఎలక్షన్ లో కూడా చాలా చిత్రాలే ఉన్నాయి. ఒక్కటంటే ఒకటే ఓటుతోటి గెలిచిన వాళ్ళు బొచ్చాడు మంది. అమ్మయ్య గెలిచినమని వీళ్ళు ఇంకొక్క లేస్తే అయిపోవని ఓడినోళ్ళు. నేను ఎలాంటి ఆస్తులున్న కుటుంబం పుట్టినవని కాదు, నన్ను ఒక్క ఓటుతో నా గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు. నిర్మల్ జిల్లా బాగాపూల్రా శ్రీవేద ఒక్క ఓటుతోటి గెలిస్తే ఆ ఓటు అమెరికాకి వెళ్ళి వచ్చి మామేసింది. అంటే కోడల్ని గెలిపిస్తానికి అంత దూరంకెళ్ళి వచ్చినందుకు పెద్ద ఫాయిదా అయిందన్నట్టు. మా మిసెస్ ముత్యాల శ్రీవేద గారు చాలా ఆనందంగా ఉంది. ఒక్క ఓటు విలువ ఏంటి అనేది ఈ రోజు మాకు అందరికి స్పష్టంగా అర్థమైంది. ఇక 2 ఓట్లు 3 ఓట్లు 4 ఓట్లు 5 ఓట్లతోటి ఎందరు ఓడినరో ఎందరు సర్పంచులు అయ్యిండ్రో. కరీంనగర్ జిల్లా చాకల్వనిపల్లెలో 68 ఏళ్ల బానవ్వ 5 ఓట్లతోటి పదవులకు వస్తే, పెద్దపల్లి జిల్లా ఘనశ్యామ్ దాస్ నగర్ రా అతను 18 ఓట్ల తేడాతోటి ఓడగొట్టింది కోడలు. మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ లా కొడుకు మీద 99 ఓట్లతోటి గెలిచి తండ్రి సర్పంచ్ అయ్యిండు. జగిత్యాల జిల్లా దారూర్ల తల్లి కొడుకు కోడలు 3 వార్డు మెంబర్లు అయితే, కరీంనగర్ జిల్లా మెట్టుపల్లిలో ఈ అన్నల దోస్తు వార్డు మెంబర్ అయితే ఆనందంలో పోలీస్ బండి ఎక్కి ఒకేగురుడు కాదు పూసుకున్న ఈ అన్ననే గెలిస్తే ఇంకేం చేస్తున్నావు పో. ఇక కేసీఆర్ సార్ దత్తత తీసుకున్న వాసాల మరిలా ఇద్దరికి సమాన ఓట్లు పడితే వాళ్ళ ముంగట్నే లక్కీ డ్రా తీసి రాపిస్తారు. అందులో కాంగ్రెస్ హిమ్మత్ వచ్చిన వాళ్ళ పేరు వచ్చి సర్పంచ్ అయ్యిండ్రు. అయితే ఒక పేపర్ కింద పడ్డది, అది లెక్క పెట్టలేదని ఇలా కలెక్టర్ కు కంప్లైంట్ చేసిర్రు. కోర్టుకు పోయి ఆలోచన చేస్తున్నారు. లేలే అంతా కరెక్టే జరిగిందని ఆఫీసర్లమాట. ఎస్ఐ కొలువుకు రాజీనామా పెట్టి సూర్యాపేట జిల్లా గుడిబండలు నిలబడ్డ వెంకటేశ్వర సారు 10 ఓట్ల ఫరక్ తోటి ఓడిపోయిండు. ఇక ఇటు చూడండి, వికారాబాద్ జిల్లా దొంగెనకపల్లిలా కొందరు ఇండ్ల ముంగట ఆవాలే మేము ఓట్లేయలే అని చేతవాడి చేస్తున్నారని వీళ్ళంతా గరమైతుంటే చేల్ గసోని పనులు నేనెందుకు చేస్తాను ఈమె. ఆవాలు చల్లుడు, నిమ్మకాయలు పోసుడు, ఇక ఇట్లాంటి చిల్లర పనులు మాత్రం చేయదని. నేను ఒక MBBS డాక్టర్ ని, నేను దేంట్లో కూడా బిలీవ్ చేయను. వాళ్ళు ఓడిపోతారు అన్న భయంతో మా మీద ఇవన్నీ చీప్ ట్రిక్స్ వాడుతున్నారు. కొందరు ఇట్లా గెలిచినరో లేదో ఇట్లా కండువాలు మార్చుడు చాలా అయ్యింది. ఇక ఎల్లుండి ఆఖర్మల్క ఓట్లు. పార్టీలతోటి సంబంధం లేకున్నా లీడర్లను గెలిపించుకోవాలనే ప్రచారము జోరుగా నడుస్తుంది అన్ని పార్టీలల్లా. మంచిర్యాల జిల్లా జైపూర్ భీమారంలా మంత్రి వివేక్ వెంకటస్వామి సారు ఎన్నో ఊళ్ళు తిరిగి సర్కార్ పథకాలు సాటింపేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే గెలిపియాలని కోరిండు. మన జైపూర్ పవర్ ప్లాంట్ ఈ ఎక్స్పాన్షన్ వచ్చే నెల 850 మెగావాట్ల ఎక్స్పాన్షన్ జరగబోతుంది. దీంట్లో మనకు 5000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.